ఎంతో ఫన్ అని అనుకుంటున్నాం కానీ ఎండకు వాసిపోతుంది ఫ్రెండ్స్. మా టీషర్ట్ అతని పేరు టెక్నికల్ అసిస్టెంట్ నా దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. అతని పేరు అనిల్. తర్వాత క్యాబ్ పెట్టుకున్న వ్యక్తి మచ్చగిరి, ఇతను సాయి కిరణ్. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కదా, కాకతీయ యూనివర్సిటీలో ఆయన ఎంఎస్సి జియాలజీ కంప్లీట్ చేసిండు. వీళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జియాలజీ చేస్తున్నారు, నా దగ్గర అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. మీరు కూడా మీ భూములలో భూగర్భ జల అన్వేషణ నేర్చుకోవాలి, మీరు మీ భూమిలో మీరే ప్రయోగం చేసుకోవాలి అని అనుకుంటే సంప్రదించవచ్చు మమ్మల్ని. ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్ ఎట్లుంటుంది అంటే భువనగిరి గుట్టెక్కినంత ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. ఇలాంటి అడ్వెంచర్ చేయాలి. ఒక్కోసారి పాములు వస్తుంటాయి. ఇంతకుముందు అడుగుతున్న పడ్డది. టేకు మొక్కలకి వెళ్ళి ఆకుల సందరికి వెళ్ళి సప బరబరా సపోర్ట్ వస్తుంటే ఏందని చూస్తే పెద్ద రక్త పెంజర ఉంది అంటే ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇది బోర్ పాయింట్ చూసినట్టు లేదు, ఇదేదో ఎంటర్టైన్మెంట్ ఛానల్గా కనిపిస్తుంది కానీ ఇది రియల్ చెప్తున్నా. మా ఛానల్లో మీరు పనిచేయాలనుకుంటే మా టీం చేత మీ భూముల్లో భూగర్భ జలాలని వెలికి తీయాలని అనుకుంటే మాకు అవకాశం ఇచ్చి చూడండి. ఖచ్చితంగా మేము సక్సెస్ చేస్తామని. మేము వాడుతున్న టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాం. జియోఫిజికల్ మెథడ్ వాడుతున్నాం, స్కానర్స్ వాడుతున్నాం, లొకేటర్స్ వాడుతున్నాం. అక్కడున్న హైడ్రోజియాలజికల్ కండిషన్స్ ఏంటి, లిథాలజికల్ కండిషన్స్ ఏంటి, ఏ మట్టి ఉంది, ఎర్ర మట్టి ఉందా, రేగడి మట్టి ఉందా, మరి చెట్లు ఎట్లున్నాయి, పుట్టలు ఎట్లున్నాయి, పుట్టలలో ఏ విధమైన ఏ రకమైన పుట్టలు ఉన్నాయి, పెద్ద చీమలు పెడుతున్నాయి, చలి చీమలు పెట్టిన పుట్టల, ఎర్ర చీమలు పెట్టిన పుట్టల, కందిరీగలు, తేనెటీగలు ఎక్కడ ఉన్నాయి, వెజిటేషన్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఆకులు రాలే చెట్లు ఉన్నాయి, ఆకులు ఎక్కువ రాలుతున్నాయి, ఎలా ఏరియాలో వెజిటేషన్ ఎక్కువ ఉంది, లోతట్టు ప్రాంతాలు ఎట్లున్నాయి, ఫస్ట్ ఆర్డర్ ఎక్కడ ఉంది, సెకండ్ ఆర్డర్ ఎట్లుంది, ఇవన్నీ చేసుకుంటూ మేము వీడియోలు చేస్తున్నాం. గుడ్డిగా అయితే చేయట్లేదు. సైంటిఫిక్ పద్ధతిలో ఒక రైతుకి ఎలా మంచి వాన నీటిని సంరక్షించే ప్రదేశాలను ఎక్కడ గుర్తించి చెప్పాలి, అలాగే బోర్ ఎక్కడ వేయాలి, ఎత్తైన భాగంలో వేయాలా, కింద భాగంలో వేయాలా, మధ్యలో భాగంలో వేయాలనే విషయాలను శాస్త్రీయ పద్ధతిలో అన్వయిస్తూ వాళ్ళకి మీకు మంచి పాయింట్ ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తుంటాం. ఫెయిల్యూర్స్ అనేది ఎలా అంటే భూమి లోపల ఉన్న రాళ్ళ పొరల ఒకసారి గ్యాప్లు ఒట్టిగా ఉండదు. ఒట్టిగా ఉన్నప్పుడు గుడ్డిగా వేసినప్పుడు ఫెయిల్ అవుతుంటాయి. అలాగే సైంటిస్టులు చూసినప్పుడు కూడా భూమి లోపల వాటర్ నిల్వలు లేనప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఫెయిల్యూర్ రేట్ని తగ్గించవచ్చు. సార్ ఒక్కసారి మరి మీరు చూస్తే ఫెయిల్ అయినాయి కదా సార్ అంటే నేను చూస్తాను కదా, ఏ జియాలజిస్ట్ చూసినా ఫెయిల్ అవుతాయి. అందరూ ఎవరు దేవుళ్ళు అయితే కాదు. ఒక శాస్త్రీయ పద్ధతిలో మీ భూమి లోపలికి కరెంటు పంపించి లొకేటర్లు ఎక్కడ తిరుగుతున్నాయి, జియోఫిజికల్ మెథడ్స్ ఎక్కడ పెట్టాలి, రెసిస్టెన్స్ ఎలా ఉంది, ఎందుకు ఒక బండ ఉన్న దగ్గర రెసిస్టెన్స్ ఎక్కువగా వస్తుంది, మట్టి ఉన్న దగ్గర రెసిస్టెన్స్ ఎందుకు తక్కువ వస్తుంది, నల్లరేగడి భూములలో రెసిస్టివిటీ ఎందుకు 100 కంటే తక్కువ వస్తుంది, బండలు ఉన్న దగ్గర 1000 కంటే ఎక్కువ రెసిస్టెన్స్ వస్తుంది, మరి గ్రాఫ్ ఒకటేసారి సడన్గా కింద పడిపోతుంది, ఇసుక నేలలల్లో ఎందుకు పడిపోతుంది, బండ మీద ఎందుకు రైజ్ అవుతుంది, ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్ భాగంలో ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మీ భూమి లోపల ఎక్కడ వాటర్ ఉంది, ఇంకోటి అక్షాంశాలు రేఖాంశాలు తీసుకొని ఒక మ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడ ఎర్రగా ఉంది, ఎక్కడ గ్రీన్గా ఉంది, ఎక్కడ కాంబినేషన్ కలర్ ఉంది, ఎక్కడ ఇంతకుముందు బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయి, ఇప్పుడు కొత్తగా వేసిన బోర్లలో ఎక్కడ వేయాలా వద్దా అనే విషయాలన్నీ మేము అడ్వాన్స్ టెక్నాలజీ చేస్తున్నాము. కావాలంటే నా వీడియోలు చూడవచ్చు. సుమన్ జియాలజిస్ట్ అని యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు చాలా వీడియోలు వస్తాయి. మీ భూమిలో ఫెయిల్ అవుతుందా, ఫెయిల్ కాదు. ఒకసారి మీరు జియాలజిస్టులు అందుబాటులో లేని సందర్భంలో నిమ్మకాయలు, కొబ్బరికాయలు అని ఏదో అసలు రకరకాల మీకు నచ్చిన పద్ధతిలో చేస్తుంటారు కదా, అలాంటి సందర్భంలో అక్కడ నీళ్ళు పడతాయా పడవా అని అక్కడ ఉన్న లొకేషన్ కనుక పంపించినట్లయితే అరే వాటర్ ఉందా లేదా, అక్విఫర్ జోన్ ఉందా లేదా, అంటే నీటి నిల్వ ప్రదేశం ఉన్నదా లేదా అనే విషయాలను ఖచ్చితంగా చెప్పగలము. సక్సెస్ రేట్ అనేది అక్కడున్న మట్టిని బట్టి, నేలను బట్టి, అక్కడ ఉన్న రాళ్ళ సందులను బట్టి నీటి నిల్వలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సైన్స్ వైపు అడుగులేయండి రైతులారా, సైన్స్ని నమ్మండి. ఇంకెంతకాలం అశాస్త్ర పద్ధతులు ముందుకెళ్తారు. కాబట్టి సక్సెస్ అవ్వడం కోసం మేము శాయశక్తిలో పనిచేస్తున్నాం. మా దగ్గర ఉన్న టీం మెంబర్స్ మంచి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు. నాకు గ్రౌండ్ వాటర్ సర్వేలో దగ్గర 15 నుంచి 20 సంవత్సరాల మధ్య వరకు, నియర్లీ డిఆర్డిఏలో 15 సంవత్సరాలు, అంతకంటే ముందు డిగ్రీ చేసినప్పటి నుంచి నేను ఈ గ్రౌండ్ వాటర్ సర్వే మీద వర్క్ నేర్చుకున్నాను. కాబట్టి చాలా అనుభవం ఉంది. మీరు ఎలా వేయాలి, మీ భూములలో ఎలాంటి పంటలు వేయాలి, ఎలాంటి చెట్లు నాటాలి, ఎలాంటి ప్రదేశంలో బోర్లు వస్తాయి, బావులు వస్తాయి అనే విషయాలని
నేను ఆధునిక పద్ధతుల ద్వారా మీకు వెతికి పెట్టే ప్రయత్నం చేస్తాను. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా మీకు మీరు చుట్టాలకి బోర్లు వేస్తే ఫెయిల్ అయినప్పుడు, అయ్యో ఫెయిల్ అయింది ఇంటి దగ్గర వేస్తున్నప్పుడు ఫెయిల్ అయింది సార్ మాకేమైనా సహాయం చేస్తారా అని మీ బంధువులకు కూడా మా నెంబర్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి వాళ్ళ భూములలో ఉన్న నీటి జలాన్ని కనిపెట్టే అవకాశం మాకు కల్పిస్తారని కోరుకుంటూ నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, తెలంగాణ ప్రభుత్వం. నా ఫోన్ నెంబర్ 7659095430 అండ్ 9866752507. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ భూమిలో కూడా భూగర్భ జల అన్వేషకులను రప్పించి మంచి సక్సెస్ పొందుతారని కోరుకుంటూ మీ సుమన్. థ్యాంక్ యూ.